హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అబ్రాడ్ డైరీస్. నేను మీ కీర్తి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మా కాలేజ్ టూర్ చేద్దాం అనుకున్నా. బ్యూటీ ఆఫ్ మై కాలేజ్. ఇదంతా మా కాలేజ్ ముందు స్పేస్ చాలా ఎక్కువ స్పేషియస్గా ఉంటుంది అనమాట. మా కాలేజ్ ఎప్పుడైనా ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ కండక్ట్ చేయాలంటే ఓకే, కాలేజ్ ముందు ఈ స్పేస్లో కండక్ట్ చేస్తారు, పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇంకెందుకు నెట్ లోపలికి వెళ్ళిపోదామా. మా కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రీలోనే మిర్రర్ ఉండిద్ది. అందరూ మిర్రర్ ముందు సెల్ఫీస్ దిగుతూ ఉంటారు స్నాప్ పెట్టుకోవడానికి. కాలేజ్ ముందు సెక్యూరిటీ కంపల్సరీగా ఉంటారు. ఇక్కడ అన్ని నోటీసెస్ పెడతారు. క్లాస్ టైం టేబుల్ అండ్ ఎనీ హాలిడేస్ ఉంటే ఆ నోటీస్లో పోస్ట్ చేస్తారనమాట వాటిని. అండ్ ఇక్కడంతా స్టూడెంట్స్ లోపలికి వెళ్ళిపోవడానికి మా కాలేజ్ నేమ్ అండ్ అన్నీ ఉంటాయి ఇక్కడ మొత్తం వాల్స్ పైన. వీళ్ళందరూ మా కాలేజ్ ఫౌండర్స్, చైర్మన్స్ అందరు అనమాట. వాళ్ళ గురించి అంతా ఇంట్రొడక్షన్ ఉండిద్ది. అండ్ ఫైనలీ ఇదే మా కాలేజ్ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. కంప్లీట్ మా కాలేజ్ హాస్టల్స్, మెస్, ప్లే ఏరియా, ట్రీస్, ముందు పార్క్ అన్నీ చాలా బాగా ఆర్గనైజ్ చేసి బ్లూ ప్రింట్ చేశారు. ఇది మా క్యాంటీన్, బట్ నేను వెళ్ళే టైంకి క్యాంటీన్ క్లోజ్ ఉంది, సో నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఈ రూమ్లో మాకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటే జరిగేవి. కాలేజ్లో ఖచ్చితంగా ఏటీఎం ఇంకా నెట్వర్క్ వేసుకునేది ఉండిద్ది. మా కాలేజ్ మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ నేను మీకు చూపించేశాను. ఎంట్రీ ఇంకా అక్కడ క్లాసెస్ ఏమి ఉండవు అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే అక్కడే మాకు స్టూడెంట్ పార్లమెంట్, ఇండియన్ స్టూడెంట్ ఇంకా పాకిస్తాన్ స్టూడెంట్ పార్లమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అలా అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా వెళ్ళేటప్పుడు ప్రతి విండో నుంచి వ్యూ చాలా బాగుండిద్ది సమ్మర్లో స్నోఫాల్ అప్పుడు. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ డీన్ ఆఫీస్ ఉండిద్ది. ఇదంతా కాలేజ్లో స్టాఫ్ వాళ్ళ ఏరియా అనమాట. మాకేమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే ఇలా నోటీస్ పేస్ట్ చేస్తారు అక్కడ పిన్స్ పెట్టి. అండ్ ఇదేమో ఐటీ డిపార్ట్మెంట్. ఫీజు దేనిపైన ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి మేము ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మాకు కన్ఫామ్గా ఆన్సర్స్ ఇస్తారనమాట. ఇది ఇండియన్ పార్లమెంట్. ఇందాక నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పాకిస్తాన్ పార్లమెంట్ చూపించాను. ఇక్కడే ఫీ కట్టించుకుంటారనమాట. అకౌంట్ ఆఫీస్ ఇది. ఫీజు, రీవర్క్స్ ఏమున్నా కానీ ఇక్కడే మేము పే చేయాలి అమౌంట్ వచ్చేసి. అసలైన మా ఏరియా అనమాట. ఆల్ మ్యాక్సిమం క్లాసెస్ అన్నీ 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లోనే జరుగుతాయి. క్లాస్ రూమ్స్ మొత్తం అక్కడే ఉంటుంది. ఇదేమో స్టాఫ్ రూమ్, మ్యామ్ వాళ్ళ స్టాఫ్ రూమ్. స్టాఫ్ రూమ్ చూపించేటప్పుడు సడన్గా మ్యామ్ వచ్చింది. మీరు నా రియాక్షన్ చూస్తుంటే అందుకే అలా ఫేస్ అలా పెట్టాను. ఇది లెక్చర్ హాల్ అండ్ లెక్చర్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. లెక్చర్స్ మాత్రం 10 గ్రూప్స్కి ఒకసారి జరుగుతుంది. సో అందుకే ఇంత పెద్దగా ఉంది క్లాసు. అక్కడ ప్రొజెక్టర్ ఉంది. ఆ ప్రొజెక్టర్ అక్కడ స్క్రీన్ విజువలైజ్ అవుతుంది అనమాట. మేము అలా కూర్చొని నోట్స్ రాసుకుంటూ ఉంటాం. వాళ్ళు అక్కడ స్లైడ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఫ్లోర్లో ఇలా నోటీసెస్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్లో ట్యూబర్క్యులోసిస్ గురించి కానీ, ఎయిడ్స్ గురించి, హెచ్ఐవి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలా వాల్స్ పైన స్టిక్ చేస్తారనమాట, చార్ట్స్ లాగా. ఇవన్నీ నార్మల్ క్లాస్ రూమ్స్ అనమాట. చాలా స్మాల్గా ఉంటాయి నార్మల్ క్లాస్ రూమ్స్. ఓన్లీ 12 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు క్లాస్కి. ప్రతి ఫ్లోర్లో వెంటిలేషన్ మాత్రం చాలా బాగుండిద్ది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది స్నోఫాల్ అప్పుడు. అండ్ అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అది ల్యాబొరేటరీ బిల్డింగ్ అనమాట. అందులో ల్యాబ్స్, బయోకెమిస్ట్రీకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను. ఇలా మొత్తం అన్ని వాల్స్కి ఇలా ఏదో ఒక నోటీసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. మెడికల్ న్యూస్ అని, శానిటరీ అని, మన హెల్త్ హైజీన్ గురించి, ఇంకా థిమాటిక్ ప్లాన్స్, క్లాసెస్ ఎలా జరగాలి, టైం టు టైం అన్నీ ఉంటాయి అక్కడే. అండ్ ఎవ్రీ ఫ్లోర్కి బాయ్స్ వాష్రూమ్ ఒకటి, గర్ల్స్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది. వాష్రూమ్లో ఇలా మిర్రర్ ఉండిద్ది. ప్రతి ఫ్లోర్లో వాష్రూమ్ ఇలాగే ఉంది. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి వాష్రూమ్. ఇది సర్జికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు. ఇందాక అది డెంటిస్ట్ డిపార్ట్మెంట్ అనమాట. వీళ్ళంతా మా టీచర్స్. ఫైనల్లీ నేను వీడియో తీస్తున్నప్పుడు నాకు ఒక ఎంటీ క్లాస్ రూమ్ కనిపించింది. సో నేను వచ్చి అలా మీకు ఈ క్లాస్ రూమ్ చూపిస్తున్నాను. ఇదే అనమాట. బెంచ్కి 2 మెంబర్స్ కూర్చుంటాము. ఇంకా ప్రతి ఒక్కరిని క్వశ్చన్స్ అడగడం, ఎవ్రీ వన్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకా ఎవరు స్కిప్ అవ్వడానికి లేదు అన్నట్టు ఉండిద్ది. ఇది మమ్మల్ని మా చేత చార్ట్ వర్క్ చేపిస్తారు కదా, అదంతా ఇలా వాల్స్ పైన పోస్ట్ చేస్తారు. మీరు చూసినట్టయితే పాస్ట్లో నేను ఒక చార్ట్ వర్క్ వీడియో కూడా పెట్టాను. సేమ్ నాది కూడా ఇలాగే పేస్ట్ చేశారనమాట వాల్కి. ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చేసాము. 4th ఫ్లోర్లో కూడా సేమ్ క్లాస్ రూమ్స్. రొటీన్ మొత్తం సేమ్ ఉండిద్ది. కాలేజ్ అంతా ఒకేలాగా ఆర్గనైజ్ చేశారు క్లాస్ రూమ్స్ అన్నీ. బట్ 4th ఫ్లోర్లో మొత్తం ల్యాబ్స్ ఉంటాయి. అన్నీ అనాటమీ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ స్పైన్ అన్నీ ఉంటాయి. ల్యాబ్స్ అన్నీ ఉంటాయి. మనకి అనాటమీ క్లియర్గా చెప్తారు. స్కిన్ గురించి, ఈఎన్టీ గురించి, అన్నిటి గురించి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నట్టు యూజ్ చేస్తారు.
4th ఫ్లోర్లో వన్ సైడ్ మొత్తం ఇలా ల్యాబ్స్ ఉంటాయి, ఇంకా ఐసీయూ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇంకో సైడ్ సేమ్ నేను అన్ని ఫ్లోర్స్లో చెప్పినట్టే ఈ ఫ్లోర్లో కూడా ఇలా థిమాటిక్ ప్లాన్, హైజీన్, హెల్త్ హైజీన్, ఎనీ డిసీజెస్ గురించి, మెడికల్ న్యూస్, ఏమైనా స్పెషల్ న్యూస్ ఏమన్నా ఉన్నా ఇలా మొత్తం ఇలా వాల్స్ పైన పోస్ట్ చేస్తారనమాట. ఇక్కడ మోటివేషన్ అవ్వడానికి స్టూడెంట్స్ అలా మోటివేషన్ స్టిక్ నోట్స్ పైన సమ్ కొటేషన్స్ రాసి పెట్టారు. స్టూడెంట్స్ మోటివేట్ అవ్వాలి కదా మరి. ఇంకా 5th ఫ్లోర్కి వచ్చేస్తే 5th ఫ్లోర్లో మాకు క్లాస్ రూమ్స్ ఏమి ఉండవు, కానీ ఓన్లీ ఆడిటోరియం హాల్ ఉండిద్ది, ఇంకా లైబ్రరీ ఉంటుంది 5th ఫ్లోర్లోనే, అండ్ జిమ్ అని ఉంది. కానీ మాకు ఇది స్పోర్ట్స్ ఏరియా అనమాట. పీటీ క్లాస్ ఇక్కడే జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ మా పాస్అవుట్ అయిపోయిన సీనియర్స్ అందరి పిక్స్ ఇలా పెట్టారు, ఆస్మి యొక్క స్టూడెంట్స్ అందరి పిక్స్. అండ్ నేనేమో లైబ్రరీకి వెళ్దామని చూశాను, బట్ చాలా సైలెంట్ ఉంది. ఎందుకు నేను వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని రూమ్ క్లోజ్ చేసేసాను. అండ్ ఇదే మా ఆడిటోరియం హాల్. మ్యాక్సిమం అన్ని ఒలింపియాడ్స్ ఈ ఆడిటోరియం హాల్లోనే జరుగుతాయి. నాకు చాలా నచ్చింది ఇక్కడ వ్యూ అనేది, అన్ని కాలేజ్ గెలుచుకున్న ప్రైజెస్ అండ్ అక్కడక్కడ ఫొటోస్. నాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే 5th ఫ్లోరే. మొత్తం ప్లాంట్స్తో అంత గ్రీనరీతో చాలా కళ్ళకి వింపుగా అనిపిస్తుంది అనమాట. ఇది ఆడిటోరియంకి ఎంట్రీ, ఆడిటోరియం రూమ్కి. అండ్ నేను ఈ వీడియో తీసిన ప్రీవియస్ డేనే ఉమెన్స్ డే ఉండే, అందుకే ఇక్కడ ఉమెన్స్ డే పోస్టర్ పెట్టి డెకరేట్ చేశారు. ఏ ఈవెంట్ అయినా చాలా బాగా చేస్తారు. ఫైనల్లీ ఇదే మా కాలేజ్ వ్యూ. పైనుంచి నేను మొత్తం కింద వరకు అలా నార్మల్గా వీడియో తీశాను. ఐ లవ్ మై కాలేజ్. ఇంత బాగా ఆర్గనైజ్ చేశారంటే వీ హ్యావ్ టు లవ్ ఇట్ కదా. సో ఇదే మా కాలేజ్ అనమాట. మీకు మా కాలేజ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మొత్తం వీడియో అంతా చూడండి స్కిప్ చేయకుండా. బాయ్ బాయ్.